నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. బీసీలకు రాజ్యాధికారం దిశగా సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాలను కొనసాగిస్తూ బహుజనులంతా ఐకమత్యంగా ఉందామని గోదావరికని గౌడ సంఘం నాయకులు కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా గోదావరికని రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న మహారాజు ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం మోకుదెబ్బ నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల సాధన దిశగా ముందుకు సాగుతూ బహుజనులకు రాజ్యాధికారం దిశగా పోరాటం చేద్దామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం కావాలని 300 సంవత్సరాల కిందట 12 మందితో సైన్యం ఏర్పాటు చేసుకుని బహుజనులందరినీ కలుపుకొని మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి గోల్కొండ కోటను పాలించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మోకదెబ్బ నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, బెందె నాగభూషణ్ గౌడ్, మండ రమేష్ గౌడ్, గడ్డం రవి, పైడిపల్లి రామూర్తి, రాజగోపాల్, వడ్లకొండ మహేందర్, భీమయ్య, కృష్ణ, అంజయ్య, నరేష్, సత్తయ్య, రమేష్, ఐరేని ప్రవీణ్, చిన్న యాదగిరి, ఏరకొండ ప్రవీణ్, బొడిగ భరత్, మూద శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని 300 సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి మొఘల్ సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు, మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండే చాకలి, మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు 10,000 సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడుగు బలహీన వర్గాల బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో, బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న. వారి ఆశయాలకు అనుకూలంగా మరి వారి ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి గౌడు కూడా ప్రయత్నించాలని ఐక్యతతో ఉండి మరి రాజ్యాధికార దిశగా సర్దార్ పాపన్న యొక్క ఆశయాలు అంటే అవి చాలా అమూల్యమైన ఆశయాలు. ఆయన బహుజనులను కూడగట్టుకొని అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యాన్ని విరోచితంగా పోరాడి గోల్కొండ కిలాను కొట్టి ఒక 10 నెలలు పాలించిన ఒక గొప్ప పోరాట యోధుడు. అయితే యోధుల గురించి స్మరించుకుంటూ మనం వారి ఆశయాలను కొనసాగించాలి అనుకుంటూ మళ్ళీ మనం గౌడ్ అంటే సర్దార్ పాపన్న అంటే మన గౌడు కోసమే కాదు, ఇక్కడ ఉన్న గౌడ్స్ కాకుండా బహుజనులందరినీ కూడా ఇందులో మిళితం చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఒక హక్కుల కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకున్నాడే గతం, ఇప్పుడు మనవాడు చెప్పిండు అట్లాంటి కలుపుకొని ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా ముందుకు వస్తుంది. బీసీ ఉద్యమం అత్యంత వేగంగా కదులుతుంది. దాంట్లో భాగంగా ఇతని ఆశయాలను కూడగట్టుకొని మనం అంత లెవెల్లో పోరాటం చేయకుండా న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటాకు, బీసీలకు రావాల్సిన వాటాల కోసం బీసీలంతా ఐకమత్యం చేస్తే నిజంగా పాపన్న ఆశయం కొంత గొప్ప నెరవేరుతుంది. మనందరం ఆ దిశగా కదిలి రాజ్యాధికారం కోసం ఏదైతే ఆయన కొట్లాడిండో ఆ రాజ్యాధికారం దిశగా మనం మన యోధులను, మన పరివారాన్ని, మన బంధువులను, మరి మన బీసీ అందరినీ కలుపుకొని ముందుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి 375 సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో వీరోచితంగా పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ
మన హక్కుల కోసం, మన సామాజిక భద్రత కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి గెలిపి నడపాలని, వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు. సర్వాయి పాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత, గౌడజనులకు ఐక్యత కొనసాగాలని 12 మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.